అనంత శ్రీరామ్ గారు ఎప్పుడైనా బస్ ఎక్కారా మీరు? ఫుడ్ బోటింగ్ కూడా చేశాను. అబ్బా, ఓ అమ్మాయిల కోసమా ఎంజాయ్మెంట్ కోసమా? ప్రయాణం కోసం. సో ఇంతకీ బస్ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే బస్ కండక్టర్ గెటప్ లో వచ్చేస్తుంది స్వప్న టీం నుంచి భవ్యాని. వెల్కమ్ చేసేద్దాం. లెట్స్ వెల్కమ్ భవ్య. చెడుగుడంటే భయ్యా, గుడుగుడంటే భయ్యా. టీమ్సు మిషను కాకి శారీ ఫ్యాషను బస్ స్టాప్ ప్రాంగణం బస్సులోనే ప్రయాణం ఎంపీ సీటు స్త్రీల చోటు తోలి తిత్తి చిల్లరా. ఏంటి ఇది? రైటు రైటు ఫైటు ఆల్ రైటు. ఆ గల్లీ ఈ గల్లీ మళ్ళీ మళ్ళీ పాపో ఆ విజిల్ సౌండ్ టుర్రుమన్నా నాకు భయం. ఓసిని భయం బల్లారు బస్ స్టాండ్కి వెళ్ళా ఏం చేసినా భయం అంటావంటే? అబ్బే ఏ నువ్వాగు, రికార్డింగ్ స్టార్ట్ అయింది. డింగిరి ముకాబులా షో ఉంది కానీ దేనైనా ప్యారడీ చేస్తారు చెప్పే. ఇంకంతా డ్రుమ్ 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 డ్రుమే. డ్రుమ్ డ్రుమ్ అంటే భయం, డ్రుమ్ డ్రుమ్ అంటే భయం, డ్రుమ్ డ్రుమ్ అంటే భయం నాకు, డ్రుమ్ డ్రుమ్ అంటే భయం. బుర్రు బుర్రు అంటుపోతే హబో భయం రో. స్పీడ్ అంటే భయం నాకు, బ్రేక్ అంటే భయం. స్పీడ్ బ్రేకు లేస్తాడని హమో భయం రో. నైట్ టైము డ్యూట్ అంటే తగని భయం రో. గురు గుర్కాలెట్టేస్తే హమో భయం రో. హాల్టు హాల్టు కిక్కెక్కితే పెద్ద భయం రో. టిక్కెట్ చైనా బస్సు టిక్కెట్ చైనా, టిక్కెట్ చైనా బస్సు టిక్కెట్ చైనా, టిక్కెట్ చైనా బస్సు టిక్కెట్ చైనా, టిక్కెట్ చైనా బస్సు టిక్కెట్ చైనా. వస్తే భయం, ఈ స్కూలు వస్తే భయం, ఏ ఐడి లేకుండానే పాస్ అంటే భయం రో. టికెట్ ఉన్న భయం, అది లేకున్న భయం. కాస్త కులికేద్దామంటే స్పాడ్ చెకింగ్ భయం రో. బస్సుల్లో ముందు వెనక నీ భయాలే, గుంపుల్లే నట్ట నడిమి నలిగిపోతానే. ఏ స్టేజో తెలియక నేను బెల్లం బెర్రిగా. టికెట్ చైనా బాసు టికెట్ చైనా, టికెట్ చైనా బరబర టికెట్ చైనా. ఫెస్టివల్ నాడు ఎర్లీ మార్నింగ్ లేచి, ఫెస్టివల్ నాడు ఎర్లీ మార్నింగ్ లేచి న్యూ డ్రెస్సులు పక్కన పెట్టి ఈ కాకి బాగా ఉతికి ఈల డోల మెడకు చుట్టుకునే డొంగు బస్సులో ఊరేగెళ్తానే. పదో వందో చిల్లర దొరికాకే కాస్త కుదుట పడి గడ్డం మరుస్తానే. కుతుకొస్తే భయం నాకు, మలుపొస్తే భయం, ఎప్పుడేమవుతుందని ఎదవ భయం రో. నించుంటే భయం, అబ్బ కూర్చొనుంటే భయం, ఎవడొచ్చి గెల్లుతాడని పిచ్చి భయం రో. షీటీము కంప్లైంట్స్ పెంచలేకనే, గుట్టుగా ఓ దబ్బనని పెట్టుకుంటేనే నెట్టి నెట్టి యాస్టుకొచ్చే ఎదవనాయలా. టిక్కెట్ చైనా బరబర టిక్కెట్ చైనా, టిక్కెట్ ఇచ్చి చెరసల నిన్ను పంపినా. నా బస్సు చూడ బెంజి, నే తాగుతూ ఆరెంజి, ఇక నీడ్లెస్ గంజి. కుర్రదంటూ గేలి చేస్తే గుంజి, అది పరాశకై చూపిస్తారేంటి. లాకెట్టున కొలువున్నే అంచి, దిగ్గరేగనంటే అవుతానే స్పాంజి. ఓకే, సో భవ్య పర్ఫార్మెన్స్ ఎలా ఉంది కనుక్కుందాము. సో హేమచంద్ర, అంటే వాట్ ఐ ఫెల్ట్ స్కేల్ మరీ లో అయింది. ఓన్లీ 2 లైన్లో విచ్ ఆర్ లైక్ వెరీ హై కదా హోల్ పాటలో. రైట్, ఒక హాఫ్ నోట్ పెంచి ట్రై చేయగలుగుతావా? యూ ఫైన్ టు ట్రై ఆర్ కష్టం అంటే లైట్ తీసుకో, నో ప్రాబ్లం. అంటే మజిల్ పైన వచ్చేస్తుంది. సో కంగారు పడకు. ఆ ఒక్కటి అనిపించింది. స్కేల్ కనుక నీకు కంఫర్టబుల్ ఉంటే హ్యాడ్ ఇట్, నువ్వు ఒంట్లో బాగుండుంటే ఐ గెస్ యూ వుడ్ హావ్ డన్ మచ్ బెటర్ జాబ్. థ్యాంక్ యూ. సో స్వప్న మీకేమనిపించింది? బుజ్జి భవ్య బాగా పాడావు. అనంత శ్రీరామ్ గారు మీకు ఎలా అనిపించింది? 100 స్పీడ్ వెళ్ళిపోయి ఏదైనా అడ్డొస్తే ఆ స్పీడ్ని 30కి తగ్గించి మళ్ళీ 100కి వెళ్ళి
మళ్ళీ 30కి తగ్గించి అలా చేర్చే ప్రయాణం కన్నా యావరేజ్ స్పీడ్ 50 మెయింటైన్ చేసుకుంటూ సుఖంగా ప్రయాణికులను దింపడం కూడా ఓ మంచి ప్రయాణమే. అలాగే నీకున్న కండిషన్ కని కాకపోయినా ఏ శృతిలో ఎంచుకున్నా తక్కువ సార్లు శృతి లయ తప్పుతూ ఉన్న భావాన్ని గుర్తుపెట్టుకుని వ్యక్తపరచడం కూడా ఒక మంచి విద్యే. ఆ విధంగా నీ ప్రయాణం క్షేమంగానే చేరిందని అనుకుంటున్నాను ఈ పాట వరకు. భవ్య పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే BHY అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 8008473776 కి వాట్సాప్ చేయండి. Okay, so thank you so much, judges, and thank you, Bhavya. All the best.